గత ప్రభుత్వం హయాంలో జిల్లాల విభజన ప్రక్రియ చిక్కోలు ఆదివాసీల పాలిట శాపంగా మారింది. కనీసం ఐటీడీఏ ప్రాతిపదిక లేనటువంటి ఆదివాసులు ఈరోజు తమకంటూ పాలనా దక్షత కొరవడి ఈరోజు సమస్యలపై కలెక్టరేట్ ముట్టడికిచ్చారు. అందులో భాగంగానే వారి సమస్యలన్నీ కూడాను ప్రభుత్వాలు పట్టించుకోవాలి. రాష్ట్ర ఏదైతే తీసుకున్నట్టు గత నిర్ణయం జిల్లాల పునర్విభజనలో ఐటీడీఏ లేనటువంటి చిక్కోలు జిల్లా ఆదివాసులను అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఐటీడీఏ ప్రాతిపదిక లేకపోవడంతో ఒడిశా సరిహద్దులో ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడాను 1,00,000 సమస్యలతో సతమతం అవుతున్నా కూడా పాలకులు ఎవరూ కూడాను వాళ్ళ సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ తరుణంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఈరోజు పోరుబాటు పట్టారు. అందులో భాగంగా కలెక్టరేట్ని ముట్టడించిన తర్వాత వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూస్తే వారి డిమాండ్లు కూడా చూస్తే ఐటీడీఏ ఏర్పాటు చేయాలి, గిరిజన షెడ్యూల్ మరియు తగినటువంటి ఎస్టీలు ఇచ్చారు. మరి గిరిజనులు పోడు పట్టాలు పంపిణీ చేయాలి, గిరిజనుల సాగులతో ఉన్నటువంటి ఏదైతే బంజరు భూములు పట్టాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడాను వారిని వెంటాడుతున్న సమస్యలు. ఏళ్ల తరబడి నుండి ఈ సమస్యలపై పోరాటాలు చేస్తున్నా ఇప్పుడు కూడా ప్రభుత్వాలు స్పందించట్లేదు. కాకుండా మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా గత ప్రభుత్వం జిల్లాల విభజన నేపథ్యంలో కేవలం ఐటీడీఏను మాత్రం ఒక్క మండలం కనుక వస్తే ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీఏ ప్రాతిపదిక ఉండేది. పొరుగు జిల్లా అయినటువంటి మన్యం పార్వతీపురం జిల్లాలో 2 ఐటీడీఏలు ఉన్నా కూడా ఎవరు కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. ఈ సమస్యలన్నింటిపై ప్రస్తుతం పోరాటపడినటువంటి ఆదివాసీలు మనతో ఉన్నారు. చూస్తే కనుక అసలు ఈ సమస్యలు అంటే ఆదివాసీలు పెద్దపేట వేస్తున్నాం, వారి బ్రతుకులు మారుస్తున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకునే తీరులోనూ ఈరోజు మీరు రోడ్డుపైకి వచ్చి పోరాటం ఏమైనా ఎక్కడైనా అవినాభావ సంబంధం ఉందా? నా పేరు కిల్లో సురేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్లో ఆదివాసీలు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము ధర్నా చేస్తున్నాం. అయితే గత ప్రభుత్వం కూటమి తెలుగుదేశం నాయకత్వంలో ప్రభుత్వం గత ఎన్నికల హామీలో శ్రీకాకుళం జిల్లాకి మేము ఐటీడీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మరి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా ఐటీడీ ఎందుకు ఏర్పాటు చేయట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఆదివాసీలు సుమారు 12 మండలాల్లో వందలాది గ్రామస్తులు ఇక్కడ జీవిస్తున్నారు. సుమారు 1,50,000 మంది ఆదివాసులు నివసిస్తున్నారు. వీళ్ళకి ఐటీడీఏ లేకపోవడం వల్ల వీళ్ళ సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలి? ఇప్పుడు ఒక ఐటీడీఏ ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఒక పిఓ ఉంటారు. వాళ్ళ కంట్రోల్లో సంక్షేమ పథకాలు, సంక్షేమ అభివృద్ధి అంతా కూడా ఐటీడీఏ ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలో సంక్షేమ పథకాలు ఐటీడీఏ ద్వారా జరగాలి. ఇప్పుడు విద్య, వైద్యం, ఉపాధి అన్నీ కూడా ఐటీడీఏ ద్వారా జరగాలి. అవన్నీ ఐటీడీఏ లేక ఈ సమస్యలు ఇక్కడ కలెక్టర్ దగ్గర వస్తే ఈయన పట్టించుకోరు. అంటే చిక్కోలు జిల్లా ఆదివాసులకి ఐటీడీఏ దూరం చేసినట్టు గత ప్రభుత్వం వైఖరిని ఏ విధంగా తప్పుపడుతున్నారు? కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇప్పటి వరకు ఐటీడీఏ నిర్మాణానికి ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? ఇక్కడ నాయకుల ఐక్యత లోపమా లేకపోతే గిరిజనుల పట్ల వివక్ష చూపించే పరిస్థితి? అంటే గత ప్రభుత్వం జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత మన శ్రీకాకుళం ఐటీడీఏ అంతా కూడా మన్యంలో వెళ్ళిపోయింది. దానివల్ల ఇక్కడ ఐటీడీఏ లేకుండా ఉండిపోయింది. అందుకే భౌగోళికంగా ఒక సీతంపేట కనుక చిక్కోలు అంటే బైఫర్కేషన్ జిల్లాలో ఉండేలాగుంటే ఐటీడీఏ పొరుగు జిల్లాకి వెళ్ళే ఉండేది కాదు కదా. అప్పట్లో ఎవరైతే అక్కడ ఎస్టీకి కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి అప్పుడు ఎమ్మెల్యే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం ఈరోజు ఆదివాసీలందరూ కూడా పాలనా దక్షత కొరవడింది అనుకోవచ్చు. అంటే గతంలో జిల్లా విభజన జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మన జిల్లాకి ఇప్పుడు 1,50,000 మంది ఆదివాసులు ఉన్నాం. మాకు కొత్త ఐటీడీఏ ఏర్పాటు చేయాలనేదే ప్రధాన డిమాండ్. మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఇక్కడ ప్రధానంగా కేంద్ర మంత్రి ఉన్నారు, రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఉన్నారు, పక్కనే మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమ మంత్రి ఉన్నారు. వీళ్ళు జోక్యం చేసుకోవాలి. శ్రీకాకుళం జిల్లా ఆదివాసుల కోసం, ఐటీడీఏ కోసం వాళ్ళందరూ కృషి చేయాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 16 మండలాల్లో విస్తరించినటువంటి శ్రీకాకుళం జిల్లా మన్యంలో మాత్రం గత ప్రభుత్వం జిల్లాల బైఫర్కేషన్ నేపథ్యంలో కేవలం 4 మండలాలను వచ్చి పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్లడంతో అందులో సీతంపేటలో ఐటీడీఏ లొకేట్ కావడం, ఆ ఐటీడీఏని మాత్రం అడ్డుకునే ప్రయత్నం ప్రజాప్రతినిధులు చేపట్టి ఈ పరిణామాలన్నీ కూడాను పాలనా దక్షత కొరవైనటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆదివాసులు ఉన్నారు. ఏ విధంగా తీసుకోవచ్చు ఐటీడీఏ లేనటువంటి ఒక ఆదివాసులు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఎవరు తప్పితం వారి పాలిటి శాపంగా? ఆదివాసీలకి ఐటీడీఏ ఏర్పాటు చేయడంలో పాలకుల నిర్లక్ష్యం నేటికి కొనసాగుతుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐటీడీఏని ఏర్పాటు చేస్తాం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి చేస్తాం, గిరిజనులు పండించినటువంటి పంటలకు రక్షణ కల్పిస్తాం, గిరిజన భూములకు రక్షణ కల్పిస్తామని చెప్పి హామీలు ఇచ్చినారు. కానీ ఐటీడీఏనే కాకుండా చేసింది గత ప్రభుత్వం. కానీ ఆ తప్పిదాన్ని సరిదిద్దాల్సిన కూటమి ప్రభుత్వం కొలువుదీరి 9 నెలలు కావస్తున్నా కనీస ప్రయత్నం చేయట్లేదు. ఆధిపత్య పోరులో భాగంగా ఒకరు మందసలో పెట్టాలంటే మరోవైపు మిలియపుట్లో పెట్టాలనే ఒక ద్వంద్వ వైఖరి. ఇదంతా కూడా వాళ్ళ తత్సారానికి చేదోడుగా నిలుస్తుంది అనుకుంటున్నారు. ప్రభుత్వం తాత్సారం నిర్లక్ష్యం కారణంగా ఇది కొనసాగుతుంది. జిల్లాలో ఏ ప్రాంతంలో పెట్టినా
అది గిరిజన ప్రయోజనాలను కాపాడేదిగా ఐటీడీఏ ఉంటుంది. అందుకని మొన్న రీసెంట్గా బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడాను గిరిజన శాఖ మంత్రి ప్రకటన చేసింది. మిలియపుట్లో మేము ఐటీడీఏని ఏర్పాటు చేస్తామని చెప్పినారు. కానీ ఐటీడీఏ ఎప్పట్లోగా ఏర్పాటు చేస్తారు ఏమిటన్నటువంటిది స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ జిల్లాలో 1,05,000 పైగా గిరిజనులు నివాసం అయ్యి ఉన్నారు. అలాగే 12 మండలాల్లో ఉన్నారు. ఈ గిరిజన భూములకు రక్షణ కానీ గిరిజనులు పండించిన గిట్టుబాటు ధర కానీ కల్పించినటువంటి పరిస్థితి లేదు. దళారులు పాలవుతున్నారు. గిరిజనులు తీవ్రంగా అన్యాయానికి దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం నాయకత్వాన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఈ మహాధరణ కార్యక్రమం చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన శాఖ మంత్రి, గిరిజన శాఖ అధికారులు జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే దశల వారీగా ఆదివాసీ గిరిజన సంఘం నాయకత్వాన పెద్ద ఎత్తున ఈ ఆందోళన శ్రీకాకుళం జిల్లాలో కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. కనుక ప్రస్తుతం మాత్రం ఐటీడీఏలో ఉన్నటువంటి ఆదివాసులు 9 నెలలుగా పరిపాలన దక్షత కొరవడింది, నిలువు నేలటువంటి పరిస్థితి. అడవి తల్లి బిడ్డలకు వచ్చినట్టు ఈ కష్టాన్ని అధిగమించాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి తక్షణం? రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం ప్రకటించినట్టు వెంటనే ఐటీడీఏని అందరికీ సెంటర్ పాయింట్లో ఏదైతే మిలియపుట్లు అని చెప్పేసి అన్నారో దాన్ని ఖచ్చితంగా వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, తెలుగుదేశం ప్రభుత్వం కూడా గతంలో కూడా ఈ హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన వాళ్ళు ఈరోజు అధికారాన్ని కూడా ప్రజలందరూ కూడా వాళ్ళకి కట్టబెట్టారు. మరి డిమాండ్ని ఏమాత్రం విస్మరించడం కానీ లేకపోతే తాత్సారం చేయటం కానీ కరెక్ట్ కాదని చెప్పేసి అభిప్రాయపడతా ఉన్నాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో షెడ్యూల్ ఏరియా ఏ ఒక్క గ్రామం కూడా లేదు. షెడ్యూల్ ఏరియా కాదు కాబట్టి 1/70 చట్టం వర్తించడం లేదు. 1/70 చట్టం వర్తించడం లేదు కాబట్టి గిరిజన భూములకి ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతా ఉంది. గిరిజన భూముల్లో అనేక ప్రాజెక్టుల పేరుతోని లేదంటే వాళ్ళ భూములన్నీ కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి మన వెన్నెల వలసలో ధర్మల పవర్ ప్రాజెక్టు పెడతామని చెప్పేసి అన్నారు. ధర్మల పవర్ ప్రాజెక్టు పెట్టేటట్టయితే సీతంపేట ఈ చివరున్న కుస్మి ప్రాంతం అంతా కూడా బూర్జీ, సరుబుజ్జిలి మండలంలో ఉన్న అనేక గ్రామాల్లో గిరిజనులు భూములు కోల్పోతారు. భూములు కోల్పోయిన గిరిజనులకి మీరు భూమి ఇవ్వగలరా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు కరెంటు ఉత్పత్తి కావాలంటే నీటి ద్వారా, వేడి ద్వారా, సూర్యరశ్మి ద్వారా మీరు కరెంటు ఉత్పత్తి చేయొచ్చు. గిరిజనులు భూములు తీసుకొని కాదు. అందుకోసం ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. షెడ్యూల్ ఏరియాగా ప్రకటించాలి, ఐటీడీఏని ఏర్పాటు చేయాలి, జీసీసీని ఏర్పాటు చేయాలి, గిరిజన భూములన్నీ రక్షించాలి. ఆ పద్ధతిలో జీవో నెంబర్ 3ని రెస్టోర్ చేయాలి. ఈ పద్ధతిలో వాళ్ళు సపరేలు చేసేదానికి ఖచ్చితంగా సంస్థ అవసరం. అట్లాంటి ఐటీడీఏని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తే ప్రస్తుతం మాత్రం ఐటీడీఏ ఏదైతే కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందో దాన్ని మాత్రం తక్షణమే మిలియపుట్లో ఏర్పాటు చేయాలి. వారు కనీసం పాలనా దక్షత కొరవైనటువంటి ఆదివాసులు 12 మండలాల్లో విస్తరించినట్టు మన్యంలో మాత్రం ఈరోజు వారి విద్య, వైద్యం, ఆరోగ్య విషయాల్లో కూడాను తత్సారం జరుగుతోంది. చూస్తే ఈ మహాధర్నాతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం తన పందాన్ని దిగి వచ్చి ఈరోజు ఐటీడీఏ నిర్మాణానికి శంకుస్థాపన చేసే రోజు దగ్గరలో ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే గిరిజన సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వచ్చిందో బీజేపీ రాష్ట్రాల హక్కులు ఈరోజు పూర్తిగా హరిస్తుంది. ఇదే గిరిజన ప్రాంతంలో ఏదైతే హక్కుగా భావించి భూముల మీద బతుకుతున్నారో ఆ భూములన్నింటినీ ఈరోజు కబ్జా చేయడానికి కింది స్థాయి అధికారులు ఒక పక్క అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది. మరో పక్క అడవిలో నివసిస్తున్న గిరిజనులకి హక్కుగా ఉన్న పట్టాలు కూడా ఇవ్వకపోవడం, లేకపోతే గిరిజనులందరినీ అడవిని తరిమేయడం అనేది పెద్ద ఎత్తుగా 2019లో పెద్ద ఎత్తున పోరాటం చేశాం. కానీ ఈరోజు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గిరిజనుల హక్కులుగా ఉన్న భూములకి పట్టాలు ఇవ్వాలని అంటే ఏ రోజు ఇప్పటికి కూడా స్పందించడం లేదు. నేరుగా గిరిజన నేతలు ఆడ వచ్చేసి ఆక్రమణ చేస్తున్నారు. ఈరోజు మందస కానీ, మెల్లెపుట్ట కానీ, హిరమండలం కానీ తదితర మండలాల్లో కూడా అదే జరుగుతుంది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఆదివాసీ గిరిజన సంఘం తరఫున 1970 నుంచి ఈ పోరాటం జరుగుతుంది. ఏదైతే గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు ఉంటున్నారో హక్కు పట్టాలు ఇవ్వాలి, హక్కుగా ఉన్న పట్టాలకు తగ్గట్టు పరిహారాలు, ఇతర అవకాశాలు, గ్రౌండ్లు అన్నీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఆదివాసులకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని మాత్రం కూటమి ప్రభుత్వం అతిక్రమిస్తుంది. నిలువు నీడ లేకుండా ఉన్న ఐటీడీఏని గత ప్రభుత్వం పొరుగు జిల్లాకు కేటాయిస్తే ఈరోజు ఐటీడీఏ లేనటువంటి శ్రీకాకుళం జిల్లా మన్యం ప్రజలకు మాత్రం ఆ ప్రాతిపదిక కల్పించడంతో పాటు మౌలిక సదుపాయాలు, మరో విధంగా భూములు
విషయంలో కూడాను ఏదైతే ఆదివాసీలు నివసిస్తున్న దేనిలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ముందుకు వస్తున్న ప్రక్రియ మాత్రం మన్యు అంతరించిపోవడానికి ఇదంతా కూడా దోహదపడుతుంది. అడవి తల్లి బిడ్డల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు ఇలా అక్కస్తో వారికి ఉన్నటువంటి పాలనా దక్షతను పోగొట్టుకోవడం మాత్రం వారు తీవ్రంగా బాధపడుతున్నారు. ఇక్కడ ఈరోజు పట్టినటువంటి ఈ ధర్నా మాత్రం ఆరంభం మాత్రమే. తమ సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా రూపొందుతుందని మాత్రం వారు హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం వీరి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.